చేస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు, తెలంగాణ ఏర్పడ్డాక సరే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైనా కూడా అంటే వాళ్ళున్న 9.5 ఏళ్లలో బంగారు తెలంగాణ అని చెప్పారు, ఇంకా చాలా రకాల హామీలు ఇచ్చారు. అవేవి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ అప్పటి నాయకులు అడగటంతో తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో తెలంగాణ పునర్నిర్మాణం చేయాలి, ఏదైతే బీఆర్ఎస్ పాలనలో వెనక్కి వెళ్ళిపోయిన పార్టీని తెలంగాణని మళ్ళీ పునర్నిర్మాణ దిశగా చేస్తాము అని చెప్పినది ఎంతవరకు జరుగుతుంది? ఈ సంవత్సరంలో మీరు చేసినవి ఏంటి స్పెషల్? ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం. 2001 నుంచి ఇదే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏది ఇద్దరు ఎంపీలతోటి తెలంగాణ తెచ్చినాము, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచినాం అనేటటువంటి ఏదైతే పిడివాద పదజాలం ఉందో ఇక దాన్ని వదిలిపెట్టకుండా ఇదే నడిపిస్తున్నారు. దొరల బానిసలు తప్ప ఈ తెలంగాణలో అంత ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. దొరల బానిసలే ప్రశాంతంగా లేరు. ఎందుకంటే భూములు దొబ్బాలి, పోలీసు వాళ్ళతో అరాచకాలు చేయాలి, దోపిడీలు చేయాలి. ఈ దోపిడీ ముఠాలే ప్రశాంతంగా లేవు. ఈ గ్యాప్ వచ్చింది కదా, మరి ఎట్లా ఏం చేయాలనే ఒకే ఒక్క విషయం మీద తప్ప తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా దొరరిక పరిపాలనతోటి దొరల యొక్క దుర్మార్గ అహంకారాన్ని బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ ఎన్నికల కంటే 3-4 సంవత్సరాల ముందుగా కోట్ల రూపాయలు అప్పులు చేసి కాంట్రాక్టర్లకు కానీ జీతాలు కానీ ఎవరికి ఇవ్వకుండా మాయ చేసి అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ మీద వేసేటువంటి వీళ్ళు బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజల్ని ఇంకా మాయ చేసి అబద్ధాలతోటి ఎన్ని రోజులు నమ్మిస్తారు? తెలంగాణ ప్రజల గుండె పగిలిపోతుంది ఈ దుర్మార్గ చర్యలు చూసి. అనేక మంది 3 సంవత్సరాల క్రితమే టోకెన్లు వచ్చినటువంటి కాంట్రాక్టర్లకి ఇప్పుడు దాకా ఆనాడే పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఇలా బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ, ప్రజలంతా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి మళ్ళీ ఒక మాయమాటలతోటి ప్రజల్ని ఏదో రెచ్చగొట్టడానికి చూస్తారు. కానీ ఆ రోజులు పోయినాయి. వీళ్ళ వల్లే కాదు, కేసీఆర్ వచ్చుడో తెలంగాణ ముంచుడో అని చెప్పి అన్యాయం చేసి నిజంగా తెలంగాణ పేరు ప్రఖ్యాతులు తెలంగాణ 2014 కంటే ముందు వీళ్ళు చెప్పినంత దుర్మార్గంగా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ. ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చింది తప్ప వీళ్ళు చేస్తున్న పోలీస్ స్టేషన్లో ఒక్క పోలీస్ స్టేషన్ చూడండి, వీళ్ళు చేసిన అరాచకాలు, దొరరిక పాలన, నాటి రజాకారుల పాలన. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ పోవాలంటే భయభ్రాంతులైనటువంటి పరిస్థితులు గమనించినాం మనం. ఇటువంటి దుర్మార్గం ఉంటుందా ప్రత్యేక తెలంగాణ వస్తే అన్నటువంటి దారుణాల్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చూపించింది. అందుకే నిర్దాక్షిణ్యంగా వీళ్ళని లేకుండా చేశాడు. ఇదంతా ఎందుకండి? కేసీఆర్ బిడ్డ కవిత గారు అంటున్నారు మా వాళ్ళు ఏం చేయలేదు 10 ఏళ్లలో, ఆమె చెప్తుంది. ఇంకెవరు కావాలి సాక్ష్యం? ఇంకా నీ సొంత బిడ్డ నిన్నటిదాకా అధికారంలో ఉన్నాము, ఇప్పుడు కూడా మీ పార్టీలో ఉన్నామే, ఇది మొత్తం కూడా దుర్మార్గం చేసిరు మా వాళ్ళు, ఒక ముఠాగా ఏర్పడి మొత్తం దయ్యాల లెక్క తయారై తెలంగాణ దోసుకున్నారని ఆమె చెప్తుంది. కాబట్టి వీళ్ళకి సాక్ష్యాలు ఎవరో అవసరం లేదు. తెలంగాణ ప్రజలను నమ్మేయడానికి వీళ్ళు ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనతోటి వీళ్ళ లెక్క డీజీపీలలో లేకపోతే పెద్ద పెద్ద అధికారులతోటి వాళ్ళు 24 గంటలు వాళ్ళని ముందల పెట్టి భయభ్రాంతులు చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాలకు ఖచ్చితంగా సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వీళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చి ఒక్కొక్క వర్గానికి వాళ్ళు అన్ని రకాల స్కీమ్స్ అన్నిటిని కూడా తీసుకుంటూ వస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించింది ఆత్మాభిమానం కోసం. వీళ్ళు పెట్టే స్కీములు పెట్టి లేకపోతే పోలీసు వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులు చేసేటటువంటి తెలంగాణ ప్రజలు కోరుకోలే. నిన్నటిదాకా వాళ్ళు అట్లా కోరుకొని భయభ్రాంతులు చేసింది కాబట్టి ఇంకా వాళ్ళకి మనసు రుచించట్లేదు. ఇట్లేంది ఇంత ప్రశాంతంగా ఉంటుందా తెలంగాణ, భయభ్రాంతులు చేయాలి కదా తెలంగాణ ప్రజల్ని అన్నటువంటి దొరల బానిసలకు ఇంకా ఆలోచన పోలే. వాళ్ళ ఆలోచన నుంచి ముందు ప్రక్షాళన కావాలి. ఇక మళ్ళీ తెలంగాణ ప్రజలు వీళ్ళని ఈ తరం కాదుగా ఇంకొక 40 తరాలు నోట్లో పులి నోట్లో తలకాయలు పెట్టినా కూడా వీళ్ళని తెలంగాణ ప్రజలు క్షమించరు. వీళ్ళని ప్రవీణ్ గారు, తెలంగాణ కోసము ఎంతమంది ప్రాణాలు అర్పించారో, ఎన్ని ఉద్యమాలు జరిగాయో ఇవన్నీ కూడా చూసాము. ఆ రోజు